ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో సామాజిక ఉద్యమ నాయకులు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి పురస్కరించుని పూలే విగ్రహం వద్ద మహబూబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గణపురం అంజయ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఆ సమాజం నుంచి కూడా ఉత్పత్తి శక్తులు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉంచుకొని అదే విధంగా విద్యా రంగాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకే పరిమితం చేసుకొని మనలాంటి వర్గాల మొత్తం కూడా బానిసలు పరిపాలించడానికి వ్యతిరేకంగా ఒక మహానీయుడు ఒక సూర్యునిలాగా ఒక చంద్రునిలాగా ఉద్భవించి మన జాతి కోసం పయనించిన వ్యక్తి జ్యోతిరావు పూలే। జ్యోతిరావు గారు పూలేని ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారు చాలా ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని మొత్తం కూడా మనకు అందించి ఆ రాజ్యాంగ చట్టం ద్వారా బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించింది మన అంబేద్కర్ గారు। ఆ రోజు విద్య పట్ల వెనుకబడిపోయిన వర్గాలు విద్య లేకుండా సమాజంలో ముందుకు రాలేరని చెప్పి గుర్తించి ఆ రోజు విద్యను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు। మానుకోట ప్రజల్ని మానుకోటలో ఉన్న లంబాడి సోదరుల్ని భయభ్రాంతులు చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసిళ్ళు। ఆ ప్రయత్నం చేసిన దాంట్లో ఇవాళ ఎగురుతుండే ఎమ్మెల్సీ రవీందర్ రావు ఈ సందర్భంగా నీకు చాలా సీరియస్ గా చెప్తున్నాం, నువ్వు మా ముఖ్యమంత్రి విషయంలో మాట జారుతో మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నాం। గల్లీచెల్లు మహబూబ్ నగర్ ధర్నా చేసుకో, మహబూబ్లో ధర్నా చేసుకుంటూ మహబూబ్ నగర్లో చేసుకో మాకు అభ్యంతరాలు, కానీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం నాంది పలికిన మానుకోట రాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మీ చేతికి రావు, గుర్తుపెట్టుకో, మిమ్మల్ని నమ్మిళ్ళు జగన్ని ఎదిరించాలి, కానీ ఆ రోజు మానుకోట రాళ్ళు విసిరింది వామపక్ష సోదరులే। మీరు పోయి నెహ్రూ సొంతకు ధర్నాలు చేసిన తప్ప ఆ రోజు తుపాకీ తూటాలకు బలైంది కూడా విద్యార్థులు బలైన్లు, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని చూసి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం మీరందరూ రండి ధర్నా కంటే ఉద్యమకారులు మొత్తం కూడా వ్యతిరేకం జరిగింది। మిమ్మల్ని నమ్ముకొని మా జీవితాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయినాయి, ఉద్యోగాలు లేక ఇంటికి పోతే మా తల్లిదండ్రులు కనీసం కూడు పెట్టిన పరిస్థితి అని చెప్పి ఉద్యమకారులు నిరసించి మీ కార్యక్రమానికి రాలే। కేవలం ఎవరైతే బ్రోకర్లు కాంట్రాక్టులు పైరవీకాలు ఉన్నారో ఉద్యమకారులను మర్చిపోయి ఎవరికైతే మీరు ఆ రోజు పార్లమెంట్ సీట్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చిల్లో ఎవరైతే రాజకీయ నాయకులు ఇచ్చిల్లో వాళ్ళే వచ్చి పోటీ పడి ఆ వేదికల మీద నిస్సగ్గా కూర్చున్నారు తప్ప ఏ ఉద్యమకారుడు లేవు। ఇవాళ ఉద్యమకారులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చేస్తున్నారు। కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నది, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పుతుంది। ముందడుగు వేసి బడుగు బలహీన వర్గాలను దగ్గర తీసుకొని చదువుతోనే జ్ఞానం, చదువుతోనే భవిష్యత్తు, చదువుతోనే మనకు జీవితం అని చెప్పేసి అందరికీ కూడా చదువు నిలిపినటువంటి మహోన్నత వ్యక్తి మరి ఇవాళ పూలే గారు వర్ధంతి। ఇవాళ ఆ పూలే గారి యొక్క దయతోటే బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మరి ఈ దేశం కూడా చదువు కావచ్చు జ్ఞానంలో ముందుకు పోతుంది। ఆ క్రమం లోపల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి విద్యకు ప్రథమంగా పెద్ద పీట వేస్తూ వాళ్ళ ఎన్నో నిధులు కూడా వెచ్చించి ఇవాళ మరి చదువు కోసం ప్రయత్నం చేస్తున్నది। స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, మరి అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నది। అందులో భాగంగా ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మన మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరి గణపురం అంజయ్య గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం అనేటువంటి చాలా జరుగుతుంది। మరి వారి ఆధ్వర్యం లోపల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి। అందులో భాగంగా ఇవాళ కూడా పూలే వర్ధంతి అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం। మరి ఈ కార్యక్రమం ద్వారా మనం చదువును ప్రేమించాలి, మన భవిష్యత్తును మరి మన భవిష్యత్తును తీర్చిదిద్దేది మన బంగారు బాటకు భవిష్యత్తు ఉండేటువంటిది కేవలం చదువు అనేటువంటి చదువును ప్రేమించాలి, ఆ చదువుదారి జ్ఞానాన్ని సంపాదిస్తారని చెప్పేసి తెలిసి అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు। థ్యాంక్ యూ।